సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేయడం కాదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డిని కటకటాలకి పంపించలేకపోతున్నారు? ఖచ్చితంగా పంపించి తీరుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు కటకటాలకు వెనక్కి వెళ్ళటం ఖాయం. అది ఎప్పుడు అనేది టైం విల్ డిసైడ్ అంతే. కానీ ఆ దిశగా అయితే చర్యలు తీసుకోవట్లేదు అని కృష్ణాంజనేయులు గారు అనడం మాత్రం భావ్యం కాదు. ఎందుకంటే అది రేపు జరిగిన రోజు ఆయనే చెప్తారు. నేను వేరే అనుకున్నాను, ఇంకా వీళ్ళు చర్యలు తీసుకున్నారని. ఆయన ఏదో అదాని కలిశారు, వాళ్ళు కలిశారు, ఆ కాంట్రాక్టర్ తోటే వీళ్ళు వర్క్ చేస్తున్నారంటే కాంట్రాక్టర్స్ ఉన్నదే వాళ్ళు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేదే కొంతమంది పర్సన్స్, సర్టెన్ పర్సన్స్. అంత మాత్రానికే లాలూచి పడి అవినీతి చేయమని ఏ గవర్నమెంట్ చెప్పదు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా, నేను నిజాయితీగా పనిచేయాలనుకున్నప్పుడు నేను నిజాయితీగానే పనిచేస్తా. ఏ కాంట్రాక్టర్ వస్తే నాకేంటి? నాకు కాంట్రాక్టర్ తోటి నాకు ఎలాంటి డీలింగ్స్ లేవు. నాకు కావాల్సింది వర్త్ అన్నప్పుడు నేను నా నార్మ్స్ అండ్ కండిషన్స్కి ఆ కాంట్రాక్టర్ ఒప్పుకొని తీరాలి. ఒప్పుకొని పక్షంలో తీసేస్తాం. లేదు ఆ కాంట్రాక్టర్ మాకు చెప్పిన ఒకే ఒక నిమిషం అండి. కొటేషన్కి అటు ఇటుగా చేసి ఏదన్నా 1457 నాణ్యత పేజీల లోపాలు ఉంటే మాత్రం ఒక నిమిషం ఖచ్చితంగా వాళ్ళ అండి. మీద చర్యలు ఒక ఉంటాయి. నిమిషం. మీకే 1457 పేజీల ఎఫిడవిట్ హైకోర్టులో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ అదానీ డీల్కి సంబంధించి ఫైల్ చేశారు. ఆయనకి ఇక్కడ కూర్చున్న మనందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆ విషయంలో. అదానీ వ్యవహారంలో ఎట్లాంటి మతలబులు జరిగినాయి. ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేశారు. అదే అదానీ లడ్డు ఎలా అయిపోయాడని అడుగుతున్నా. ఏంటంటే ఇప్పుడు కోర్టులో ఫైల్ చేశారు. కోర్టు చూసుకుంటది, కోర్టు ప్రొసీడింగ్స్ చూసుకుంటది. అక్కడ న్యాయాలు ఏం జరిగింది ఏంటి అనేది ఆధారాలతో నిరూపితం అయినప్పుడు ఆదానే కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా దానికి శిక్షార్హులే. ఇప్పుడు అది కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు అదానీ జగన్మోహన్ రెడ్డితో కలిస్తే అవినీతి, మరి మీతో కలిసి పనిచేస్తే ఇక్కడ అవినీతి చేసే వాళ్ళతో అవినీతి చేస్తారండి. నిజాయితీకి పని చేసే వాళ్ళతో నిజాయితీ పని చేస్తారు. పని చేయకపోతే తీసేస్తారు. ఇప్పుడు ఒప్పందాలని అన్ని దేశాల ప్రభుత్వాలు రద్దు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసుకోవటం లేదు? 1,50,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది అని, అనేది 1,50,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది అన్ని దేశాలు ఒక ఫాల్స్ న్యూస్ పట్టుకొని లేకపోతే ఎవరో వండి వచ్చి న్యూస్ పట్టుకొని ఏలబడకండి. అన్ని దేశాలు వండి వచ్చి న్యూస్ కదండి. పయ్యావుల శివపార్తి గారు మీకంటే ఒక క్రెడిబిలిటీ ఉంది. చేసుకోవద్దు. ఇవ్వకూడదు, బిడ్ ఇవ్వకూడదు, ఆయన మీద కేసులు ఉండాలి. అన్ని గవర్నమెంట్లు వెనక్కి తీసుకుంటే మరి ఎందుకు ఆయనకి ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి? వేరే వేరే కంట్రీస్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు? ఎందుకంటే చెప్పకండి, ఇలాంటి మాటలు చెప్పకండి. కేంద్రం ఏదో వాళ్ళకి అండగా ఉంది, వాళ్ళు కాదు. వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా వచ్చింది. వాళ్ళు వేసిన బిడ్ యాక్సెప్టబుల్ అయితేనే ఆ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ కేంద్ర గవర్నమెంట్ చెప్పిందా లేకపోతే మోడీ గారు చెప్పారా అని ఏమి ఇవ్వరు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నష్టపోయే విధంగా వేరే సంస్థ కట్టబెడతారా? మోడీ గారు చెప్పారనో లేకపోతే ఇంకెవరో చెప్పారనో నీ దేశానికి నీకు నీ రాష్ట్రానికి లాభం కలిగితేనే వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు. అంతేగాని ఎవరో రిఫర్ చేసినంత మాత్రాన వాళ్ళ దేశానికి నష్టం కలిగేలాగా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలాగా ప్రాజెక్టులు ఎవ్వరు. ఎక్కడ జరగదు అది. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ దేశం మొత్తం మీద ఏదో ఒక వార్త వండి వారిస్తే మోదీ గారు అదానీని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏం కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేయకూడదా గవర్నమెంట్? మన దేశం ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 1,50,000 కోట్ల రూపాయలు నష్టమని చెప్తుంది. ఇప్పుడేమో